ఈరోజు మనం క్రిస్పీ చికెన్ ఇంకా పప్పుచారు చేసుకోబోతున్నాము. ఫస్ట్ క్రిస్పీ చికెన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అవన్నీ చూపించేశాను. ముందుగా చికెన్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మకాయ, కొంచెం కార్న్ఫ్లోర్, పెరుగు, చికెన్ 65 మసాలా, ఉప్పు, కారం, పసుపు, మిగిలిన మసాలాలన్నీ వేసేసుకొని మంచిగా కలుపుకొని మళ్ళీ ఎగ్ కూడా వేసుకొని దాన్ని కూడా కలుపుకుందాం. ఇప్పుడు పప్పుచారు చేసుకుందాం. అన్ని వెజిటేబుల్స్ కట్ చేసుకొని గిన్నెలో ఆయిల్ వేసుకొని దానిలో ఆవాలు, జీలకర్ర వేసుకొని ఉల్లిపాయలు, మిగిలిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని కలుపుకొని ఉప్పు, పసుపు వేసుకొని మళ్ళీ కలుపుకొని నాలా టమాటాలు మర్చిపోకుండా వెంటనే వేసుకొని కలుపుకొని దానిలో పప్పు వేసుకొని మళ్ళీ కలుపుకొని బాగా కలిపిన తర్వాత మళ్ళీ చింతపండు రసం వేసి మళ్ళీ కలుపుకొని బాగా మరగబెడితే పప్పుచారు రెడీ అయిపోయింది. దాని తర్వాత క్రిస్పీ చికెన్ కావాల్సింది మళ్ళీ చేసుకుందాం. ఇప్పుడు ఆ చికెన్ని ఆ కార్న్ఫ్లేక్స్ తీసుకొని ఒక ప్లేట్లో దాన్ని క్రష్ చేసి పెట్టుకుందాం. ఈ చికెన్ని దీనిలో తీసి దానిలో వేసి మంచిగా ఆయిల్లో ఫ్రై చేసి 2 వైపులు ఫ్రై అయిన తర్వాత తీసి ప్లేట్లో వేసుకొని దాని తర్వాత నీ ప్లేట్లో వేసుకొని తినేయాలి.